Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లేటెస్ట్ సర్వేతో కూటమి నేతల్లో టెన్షన్. ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలు రాష్ట్రంలో అదే ఊపు కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఇతరత్ర కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో ఫలప్రదం కావడం లేదు. ఈ నేపథ్యంలో గత ఎన్నికలలో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పిన వారిలో ఒకరైన ప్రవీణ్ పుల్లట 2 జిల్లాలలో ఎన్డీఏ తాజా పరిస్థితిపై తన రైజ్ సంస్థ సర్వే అంచనాలను ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో ఈ మధ్య విడుదల చేసిన విజయనగరం జిల్లా రైజ్ సర్వేలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన 5 అసెంబ్లీ స్థానాలలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉందని ప్రవీణ్ తెలిపారు. అలాగే విజయనగరం, గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా విడుదల చేసిన కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో తుని, ప్రతిపాడు, కాకినాడ సిటీ, రూరల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు. అలాగే పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని దాదాపుగా చెప్పేశారు. పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తోందన్నారు. తన రైజ్ సర్వే పూర్తి గణాంకాలు, IVRS ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని ఎక్స్లో ప్రవీణ్ ప్రకటించారు. అయితే ప్రవీణ్ సర్వే విశ్లేషణపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఆయన సర్వే విశ్లేషణపై కౌంటర్లు వేస్తున్నారు. గతంలో ఇదే ప్రవీణ్ పుల్లట ఎన్నికలలో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని 10ల సంఖ్యలో సర్వే విశ్లేషణలు విడుదల చేశారు. వీడియోలు కూడా చేశారు. అవన్నీ దాదాపుగా నిజమయ్యాయి కూడా. దీంతో కూటమి పార్టీలో పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఆందోళన వ్యక్తమవుతోంది.